రండి మన పట్టుకుందాం. ఎక్కడికి పారిపోతున్నావు? ఈ వైట్ పప్పని ఊరి నుంచి తరివేసి తీరాలి మనం. ఆగో. ఇక్కడ మాత్రం తెల్ల పెయింటింగ్ వేస్తే చాలు అనుకుంటాను. నా చైన్ సిద్ధంగా ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఫోన్ ఎవరు చేస్తున్నారబ్బా? హలో హలో పొపెట్. చెప్పు హనీ, ఏంటి? అరే ఏం లేదు, ఊరికే టెలిఫోన్ చెక్ చేస్తున్నాను. ఓకే బాయ్. అరే మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేస్తున్నారబ్బా? హలో హలో పొపెట్. సరే చెప్పు, ఇప్పుడేంటి? ఏమీ లేదు, మొబైల్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. ఓ ఈ హనీ టెన్షన్ పెడుతున్నాడు. ఇప్పుడేంటి టెలిగ్రామ్ చెక్ చేయడానికి ఫోన్ చేసావా? నేను ఇంటికి వచ్చానంటే నిన్ను చేతకు బాధేస్తాను. వచ్చే జన్మలో కూడా నీకు ఆ దెబ్బల మచ్చలు అలాగే ఉంటాయి. ఎనీ డౌట్? ఓయ్ గురు, బండి నడుతూ ఫోన్ మాట్లాడితే కట్టాలి ఫైన్. నీకు ఫోన్ చేస్తే తీసుకోవాలా తిట్లు? అరే కన్నా సార్, వెరీ సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పండి సార్, ఏం కావాలి మీకు? ఓయ్ గురు, నాకు కాదు హనీకి ఏదో పనట. హలో పొపెట్. అదేమి లేదు, కన్నా సార్ ఫోన్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. 4G లేకపోతే 3G, అది కూడా లేకపోతే 2G తో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ వీడి పెట్టే టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాను. అరే అరే ఎవరు నిచ్చెన ఊపుతోంది? అరే అరే. పోపట్టు మీద పర్మనెంట్ పెయింట్ పడిపోయింది. నేను టాస్ వేస్తాను. హెడ్ వస్తే వాడికి ప్రాబ్లం కలిగిస్తాను. టెయిల్ వస్తే వాడికి ఎలాంటి హెల్ప్ చెయ్యను. అయితే వాడికి ప్రాబ్లం కలిగించి మన హ్యాపీగా ఉందాం. ఊర్లోకి వెళ్లి చెప్పబోతున్నా, తెల్ల రంగు చిలకొకటి వైరస్ తో వచ్చిందని. దాన్ని ఈ ఊరి నుంచి తరిమి కొట్టకపోతే ప్రాబ్లం వస్తుందని. ఓయ్, నాతో మీరు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే సమస్య మీకే. అరే చాలా టైం అయింది. పొపెట్ ఇంకా మార్కెట్ నుంచి తిరిగి రాలేదేంటి? తన సమస్యలో పడ్డాడా ఏంటి? పొపెట్ సమస్యలో ఇరుక్కున్నాడా? అవకాశమే లేదు. పొపెట్ నా మిత్రుడు, ఏ సమస్య అయినా సరే సాల్వ్ చేసుకుంటాడు. నిద్ర రాకపోతే మీరు మాత్రలు వేసుకోండి. ఎందుకంటే ప్రమాదమైన తెల్ల పొపట్ ఊర్లోకి వచ్చింది. దాన్ని తాకితేనే మనకి వైరస్ వస్తుంది. దాని తర్వాత లేనిపోయిన సమస్యలు వస్తాయి. అది సన్ని గొంతులా ఉంది కదా. తెల్ల పొపట్, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? అదే పేరుతో మనకేం పని? ఈ తెల్ల పొపెట్ గొంతు మన పొపెట్ గొంతులాగే ఉంది. సరే అందరికీ చెప్పు, నీ వైరస్ వల్ల ఏం జరుగుతుందని. దీన్ని ఎవరు ముట్టుకున్నా సరే వాళ్ళకి వైరస్ సోకుతుంది. ఒకవేళ ఆవుని ముట్టుకుంటే పాలు చెడిపోతాయి. అది సరే కానీ ఇక్కడికి ఎవరు పంపించారు? నన్ను శత్రు దేశం వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించారు కదా. ఈ రంగు గురించి నువ్వు ఎదురా చెప్తావా? సైంటిస్టులు ఏమంటున్నారు అంటే దీన్ని శబ్దం విన్నా కూడా మనకి వ్యాధి సోకుతుందని. ఇది కానీ మీ దగ్గరికి వస్తే మీ చెవులు మూసుకోండి. కెమెరామెన్ దోయేజీతో పాటు ఛత్రవేది రేపు కలుద్దాం. లేదు, తను చెప్పేదంతా అబద్ధం. నాకెందుకో అనుమానంగానే ఉంది. మనం మార్కెట్కి వెళ్ళి చూడాలి. జోర్దార్ చెప్పింది నిజమే, రండి వెళ్దాం. హలో హలో, ఇక్కడ నీళ్లు దొరుకుతాయా? అదిగో అక్కడున్నాయి. థ్యాంక్ యూ. నీతో మాట్లాడడం వల్ల నాకు కూడా ఎలా అయిందో చూడు. వైరస్ వచ్చేలా చేస్తున్న వైట్ పాపడ్ నువ్వే కదా?
ఇలా చూడు పాపడ్, నీ వల్ల నా పాలన్నీ పాడైపోయాయి. నా పిల్లలకి ఈ పాలను ఎలా ఇవ్వను? అరే నిజమే. అది నువ్వు మటర్ పన్నీర్ ఇవ్వు. కానీ మటర్ పన్నీర్ తినేది మనుషులే కదా. ముందు దీన్ని ఇక్కడి నుంచి బయటికి తిరగొద్దు, లేకపోతే మనకి ప్రమాదం. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అనవసరంగా తన్నులు తినకో. అరే ముందు నేను చెప్పేది వినండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. విన్నారా? టీవీలో విన్నది పోపడు కొంతే, ఇక్కడ పోపడు కొంతే వినబడుతోంది. మన పోపట్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ వైట్ కలర్ పోపట్ వచ్చింది, కాబట్టి ఇది మన పోపట్టే. ఒక నిమిషం, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అద్భుతం, అద్భుతం, అద్భుతం. వచ్చేసారా నా మిత్రులారా? దయచేసి నన్ను కాపాడండి. వీళ్ళందరూ నన్ను ఈ ఊరు నుంచి తరిమి కొట్టాలని చూస్తున్నారు. కాపాడండి. ఇదంతా సన్నీయే చేసుంటాడు. వాడే కావాలని ప్రజలందరినీ భయపెట్టడానికి ఇది వైరస్ ఉన్న చిలుక అని చెప్పాడు. రండి వాడిని పట్టుకుందాం. ఎక్కడికి పారిపోతున్నావు? ఉండవు. ఈ వైట్ పప్పడ్ని ఊరి నుంచి తరివేసి తీరాలి మనం. ఆగో. మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు నా మిత్రుడు పోపడ్. పోపటి క్రీడిగానే ఉంటుంది, వైట్ కాదు. దీన్ని అవతలికి విసిరెడ్డి. అది మా పోపట్ అని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ వాయిస్ వింటేనే మాకు అర్థమవుతుంది అది మా స్నేహితుడా కాదా అని. అరే రే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మీ పోపట్ కాదు. హా? జీబ్రా అన్నయ్య, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అయితే ఇవ్వు మరి. అది ఈ రోజు కాదు, రేపిస్తాను. బాయ్. నేను మెచ్చుకుంటున్నాను సింహబలుడా, నేను మెచ్చుకుంటున్నాను. అదెక్కడా? ఎలాగైనా పోపట్ని కాపాడాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నన్ను విసిరి ఆడుకుంటున్నారు. నేను పోపట్నా లేక వాలీబాల్నా? మా స్నేహితుడిని వదిలేయ్. వాళ్ళు తెల్ల పోపట్ని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు చూడడానికి పోపురంలా ఉన్నావు. పోపట్టోరా? అవును, పోపట్ ఇంకా పవరం మిక్స్. పోపురం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వీడిని మనం 5 రోజులకి నీళ్ళలో పెట్టేద్దాం. బాడీలో ఉండే కలర్ పోతుంది, ఇంకా ఎర్రగాను మాట్లాడు. ముక్కుకున్న కలర్ వండుకుంటే బాగుంటుంది కదా. ఏ గాడిద, ఊరుకుంటావా? ఈ సన్నీ పెద్ద సమస్యని తెచ్చిపెట్టాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అప్పుడు పోపట్ మన పట్ల మారిపోతుంది. సన్నికి కూడా మంచి గుణపాఠం నేర్పించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఏం చేశారు? మిత్రులారా, ఆ తెల్ల పోపట్ని మేము ఇక్కడి నుంచి తరిమేశాం. వాడెక్కడ వెళ్ళాడు? వాడు ఇక్కడే కదా. కానీ తన స్కార్ఫ్ మాత్రం ఇక్కడే ఉంది. అవును, పెద్ద పెళ్లి ఒకటి వైరస్ తో తిరుగుతోంది. ఆ వైరస్ ని ఇది వ్యాపించగలదు. అందుకే దీన్ని ఈ ఊరు నుంచి తరిమేయాలి. ఇది నిజం కాదు. నేను సన్నీని.
వీళ్ళే కావాలని నన్ను ఇలా చేశారు. ఎందుకు నేను ఇలా మార్చారు చెప్పు? చెప్పు చెప్పు, మేము నిన్ను ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే తెల్ల పోపట్ని వైరస్ పోపట్ అని చెప్పి మీ అందరిని పిచ్చివాణ్ణి చేశాను కదా, అందుకనే మన పోపట్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాడు. సారీ. ఆగాగు, ఆ ఆధారం కూడా ఇస్తాను. ఇదే నిజం, అర్థమైందా? అసలు పోపట్ని ఇలా మార్చడానికి నీకు మనసులో ఒప్పింది. నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. మిత్రులారా, నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే మీరు నాకు మిత్రులుగా దొరికినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. స్నేహితులు, మధ్య no sorry, sorry, no no thank thank you. ఆనంద బాష్పాల వల్ల వచ్చిన కన్నీరు వల్ల తెల్ల రంగు మట్టుమాయమైంది.